సో హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సో నాకు తెలిసి ఓనిక్స్ మీకు నచ్చినట్టే ఉండాలి, అంటే ఓకే ఒక ప్రాపర్ ఐడియా అనేది వచ్చినట్టు ఉండాలి సో ఓనిక్స్ గురించి. సో ఇప్పుడు మేము శాన్ మార్బేకి వెళ్ళిపోతున్నాము. ద మెయిన్ రీజన్ వై అంటే మేము ఎందుకు రూమ్స్ చూస్తున్నామంటే, సో ఈ ఫెబ్ 18 లోపు వీఆర్ వెకేటింగ్ అనమాట. ఓనిక్స్ నుంచి వేరే అపార్ట్మెంట్ చేంజ్ చేద్దాం అనుకున్నా. సో అందులో బెస్ట్ ఏముంటే చూద్దాం అనుకుంటున్నా. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై బ్రో శశాంక్ బ్రో. హాయ్ బ్రో, మా వాళ్ళకి హాయ్ చెప్పి హాయ్. అండ్ యూ మే నో దట్ హీఈస్ మై రూమ్మేట్ అశ్వన్ భాయ్ చేటా. సో దట్స్ అంటే మాకు ఓనిక్స్కి పక్కనే అనమాట. సో అట్లా వెళ్ళి చూద్దాం శాన్ మార్బేల్ ఎట్లుంది ఏంటని. మ్యాక్సిమం లాస్ట్ టైం ఒకసారి వెళ్ళా ఒక ఫ్రెండ్ని కలుద్దామని. సో అట్లా అని చూశాను. బ్రో ఎంత బ్రో అక్కడ బేస్ ఇప్పుడు? 1799 ఉంది అక్కడ బేస్. సో చూద్దాం రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో అట్లనే మీకు కూడా చూపించినట్టు ఉంటుంది. సో ఇది శాన్ మార్బే అనమాట. సో ఇది ఎంట్రన్స్. సో కొంచెం వ్యూ పాయింట్ బాగుంది. సో లోపలికి వెళ్దాం. ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటిది అని అంటే, లోపలికి వెళ్ళాలంటే వీ నీడ్ యాక్సెస్ కార్డ్ ఉండాలి. సో యాక్సెస్ కార్డ్ లేనిది లోపలికి వెళ్ళలేం. చూద్దాం లోపలికి వెళ్తాం. బ్రో డైరెక్ట్ వాకినే కదా? అపాయింట్మెంట్ ఏమైనా బుక్ చేసావా? వాకింగ్ పోతున్నాం. ఓకే లేదు వాకింగ్ సో అట్లా లోపలికి అట్లా వెళ్ళగానే సెన్సార్ తోటి ఇట్ విల్ డైరెక్ట్లీ వెళ్ళిపోయిద్ది అనమాట లోపలికి. సో లోపలికి వెళ్ళాక వీడియో కంటిన్యూ అవుతుందో చూద్దాం, ఆర్ ఎల్స్ కట్ అయిపోయింది. ఓకే దెన్ రైట్. సో ఇది మొత్తానికి శాన్ మార్బే. ఓకే, సో లోపలికి ఎలా వచ్చామనేది నేను చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది గేటెడ్ కమ్యూనిటీ కనుక కొన్ని సెక్యూరిటీస్ ఉంటాయి. మా దగ్గర యాక్సెస్ కార్డ్ లేక మేము ఇలా లోపలికి రావాల్సి వచ్చింది. ఎలా లోపలికి వచ్చినది చూపెట్టలేను. సో వెళ్ళిపోదాం. శశాంక్ బ్రో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ చూద్దాం ఇప్పుడు. సో ఇది రూమ్. సో సెంటర్ చూస్తున్నది ఇది హాల్ అండ్ దిస్ ఇస్ కిచెన్ అనమాట. సో కిచెన్ కొంచెం స్పేసెస్ ఉంది. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి కొంచెం అన్కంజెస్టెడ్గా ఉంది. సో ఈ బ్యారియర్ చూసినా ఇక్కడ ఒక పర్సన్ పడుకున్నారు, ఒక బ్రో పడుకున్నారు. సో ఇది వచ్చేసి 2B కాబట్టి సో 5 మెంబర్స్ ఉంటారు ఇక్కడ అనమాట. సో రూమ్కి 2 మెంబర్స్ లెక్క. మ్యాక్స్ ఇక్కడ అంత ప్రైవసీ ఉంటుంది కాబట్టి నేను అంత ఫ్రీగా వీడియో తీయలేకపోయాను. మామూలు రూమ్ అన్న చూపిద్దాం అనుకున్నా. సో ఇది క్లాజెట్ అంట. సో ఇది వచ్చేసి మామూలు కోట్స్ కానీ ఏమన్నా పెట్టుకోవడానికి. అండ్ లెఫ్ట్ సైడ్ ఉండేది ఒక రూమ్, ఇందులో ఇద్దరు ఉంటారు. అండ్ ఇది స్ట్రైట్ రూమ్, శశాంక్ బ్రో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఇది. సో ఇక్కడ 2 మెంబర్స్ ఉంటారు. సో నాకు తెలిసి వీళ్ళకి అటాచ్డ్ బాత్రూమ్ లేనట్టుంది. సో ఇది మిర్రర్ది కూడా ఐ థింక్ ఇట్ ఈస్ క్లాజెట్ అనుకుంటా, క్లోతింగ్స్ పెట్టేది. నాకు తెలిసి బాత్రూమ్ బయట ఉన్నట్టుంది. మ్యాక్స్ మాస్టర్ బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. నార్మల్ సింగిల్ బెడ్రూమ్లో ఉన్నాయి మాత్రం ఉండవు, అటాచ్ బాత్రూమ్ ఉండదు. సో అది క్లాజెట్ అండ్ దిస్ ఇస్ హాల్. కొంచెం పెద్దగా ఉంటుంది, లగ్జరీస్గా ఉంటుంది. సో స్పేస్ బయట కొంచెం ఏం లేదు, సెక్యూరిటీ పరంగా అయితే బాగుంటుంది ఇది. సో అట్లా షేర్ తీసుకుంటే ఇట్లుంటుంది. ఇది శాన్ మార్బే ఒక రూమ్, 2B రూమ్ అనమాట ఇది. ఇంకా ఇట్లానే అన్నీ కూడా సేమ్ ఈ రకంగానే ఉంటుంది. సో ఇది శాన్ మార్బే రూమ్స్. ఓకే, మా దాంట్లో కంపారిజన్ కొంచెం పెద్దగా ఉంది. బట్ ఏంటంటే కొంచెం సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఎక్కువ లోపలికి అంత ఈజీగా వెళ్ళిపోలేము ఎవరికి పడితే వాళ్ళు. మా దగ్గర అట్లా ఉండదు. సో ఇవన్నీ మొత్తం యాక్సెస్ కార్డ్ ఉంటుంది. యాక్సెస్ కార్డ్ ఉంటేనే లోపలికి వెళ్ళొచ్చు. సమ్వాట్ సెక్యూరిటీ అనేది కొంచెం బాగుంటుంది, చూడడానికి అఫీషియల్గా ఉంటుంది. సో చూద్దాం. అంటే ఇవాళ లీజ్ ఆఫీస్ క్లోజ్ అనమాట, సండే ఈరోజు. సో అందుకే లీజ్ ఆఫీసర్తో మాట్లాడలేకపోయినాం. లెట్స్ సీ మండే ఆర్ ట్యూస్డే వచ్చి మాట్లాడి ఫైనలైజ్ అవుతాం ఇది తీసుకుంటామో లేదో. ఇంకా 2-3 అపార్ట్మెంట్స్ చూద్దాం అనుకుంటున్నాం. అవి కూడా వాటికి అపాయింట్మెంట్స్ తీసుకున్నాం. సో చూద్దాం వాళ్ళు రిటర్న్ మెయిల్ రిప్లై ఇస్తే. ఇక్కడ ఏంటంటే సీదా వెళ్ళిపోయి మాట్లాడనీకైతే అవ్వదు, ప్రతిదానికి అపాయింట్మెంట్ ఆర్ సంథింగ్ ఏదో ఒకటి కావాలి. వాడు మన లోపల కానీ పోయి మాట్లాడాలైనా కానీ. సో అది కథ. సో రిమైనింగ్ అంతా రూమ్కి వెళ్ళాక మాట్లాడుకుందాం. మొత్తానికైతే అది శాన్ మార్బే రూమ్ అనమాట. మ్యాక్స్ అన్ని రూమ్స్ అంతే ఉంటాయి శాన్ మార్బేలో. ద థింగ్ డిఫరెన్స్ ఏమొస్తుందంటే, ఇప్పుడు అయితే అట్లా కబోర్డ్స్ అంటే రూమ్స్ చూసారు కదా, ఆ రూమ్స్ కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్, కొంచెం డైమెన్షన్స్ చేంజ్ అయి ఉంటుంది. కానీ అన్నీ అయితే సేమ్ అయ్యే రూమ్స్. అక్కడ ప్రైవేట్గా తీసుకోవచ్చు ఆర్ సింగిల్ 1B ఉంటుంది, సేమ్ యాజ్ ఆనిక్స్లో ఉన్నట్టు అపార్ట్మెంట్స్ అందులో కూడా ఉంటుంది. సో మీకు ఇంకా క్లారిటీగా అంటే మీకు కొంచెం మెస్సీగా ఉంటున్నారు కాబట్టి కొంచెం నీట్ ఉండదు. అందులో బాయ్స్ షేరింగ్ అంటే ఇక అర్థం చేసుకోవచ్చు.
బట్ మీకు క్లియర్ క్లారిటీ ఆ రూమ్స్ గురించి కావాలంటే యూ కెన్ డైరెక్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు వచ్చేస్తుంది, నీట్గానే ఉంటుంది. అండ్ అది కథ. మీకు ఒకవేళ అపాయింట్మెంట్ కావాలన్నా ఆర్ ఎల్స్ మీకు ఆ రూమ్ తీసుకోవాలి అని అనుకున్నా కానీ మీరు డైరెక్ట్ ఆన్లైన్లో వెళ్ళి గూగుల్ సెర్చ్ చేసినా కానీ వస్తుంది శాన్ మార్బే అని చెప్పేసి. అండ్ అది కథ. ఇంకా ఏముంది చెప్పడానికి, మొత్తానికి అయితే అది. ఇక మీరు కొంచెం తక్కువ చేసుకోవాలనుకున్నా కానీ ఉంటాయి. ఇంకా 2 చూద్దాము. ద థింగ్ ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు ఎందుకు మేము రూమ్ చూస్తున్నామంటే మాకు Feb 18 లోపు అంటే మా లీజ్ అనేది క్లోజ్ అయిపోద్ది. లీజ్ అంటే ఏంటంటే ఇక ఏం లే, ఒక 1 year కాంట్రాక్ట్ అనమాట. ఇక మేము ఇక్కడే ఉంటాం అనేసి ఇక ఒక కాంట్రాక్ట్ లాగా లీజ్ తీసుకోవడం అనమాట. ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్ లైక్ రిగార్డింగ్ దాట్? అంతే, సేమ్ మా దగ్గర ఉన్నట్టు పూల్ ఉంటుంది కానీ ఇంత పెద్దగా ఉండదు పూల్ ఉంటుంది. అండ్ జిమ్ ఏరియా బాగానే ఉంటుంది. ఐ థింక్ మీకు లీజ్ ఆఫీస్ చూపెట్టలే అనుకుంటా. మ్యాక్సిమం లీజ్ ఆఫీస్ ఉన్న అపార్ట్మెంట్స్ ఏంటంటే ఎనీ కంప్లైంట్స్ రిగార్డింగ్ ప్లంబర్ అయినా కానీ ఎలక్ట్రీషియన్ అయినా కానీ వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే మనం పే చేసే రెంట్లోనే ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది అందులోనే. సో వాళ్ళు వచ్చి వెంటనే రిపేర్ అట్లాంటివి చేస్తారు. లీజ్ లేని అపార్ట్మెంట్స్ ఏంటిదంటే కొంచెం రిస్కీ అనమాట. అవి చాలా తక్కువ ఉంటాయి, కాకపోతే కొంచెం రిస్కీ. ఎనీథింగ్ ఏమైనా కానీ మనమే సొంతంగా పిలిపించుకోవాలి. ఇట్ మే కాస్ట్ హయ్యర్ వెన్ కంపేర్డ్ టు అపార్ట్మెంట్స్ విచ్ హ్యాస్ లీజ్ అనమాట. సో ఆ బేసిస్లో చూసుకుంటే ఇక మీరు డిసైడ్ అవ్వండి, లీజ్ ఉన్న అపార్ట్మెంట్ తీసుకుంటారా, లీజ్ లేని అపార్ట్మెంట్ తీసుకుంటారా. ఎందుకంటే ఒకళ్ళు ఉండాలి కదా మనం దేనన్నా పోయినా కానీ బ్లేమ్ చేయడానికి కానీ అనడానికి కానీ. సో అట్లా ఆ బేసిస్లో అయితే లీజ్ ఉన్నది అని అయితే తీసుకోండి. సో అది ఇప్పుడైతే మ్యాక్సిమం ముందు వీడియోలో ఓనిక్స్ చూపించాను. నౌ ఇట్ ఈస్ శాన్ మార్బే. అండ్ ఇఫ్ పాసిబుల్ ఐ విల్ గో టు వోల్టా. ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది వోల్టా. అండ్ అక్కడ కూడా వెళ్ళి చూద్దామో లేదో నేను డిసైడ్ అవుతా. ఎందుకంటే ఇవన్నీ కొంచెం లగ్జరియస్ అపార్ట్మెంట్స్ అనమాట. లగ్జరీ అంటే ఏం లేదు, ఒక $10-20 or $30 డిఫరెంట్ అంతే. ఆర్ఎల్స్ మొత్తం అన్నీ 400 రీచ్లోనే ఉంటుంది. ఇంకా మీకు అన్నిటికంటే పెద్ద లగ్జరీ కావాలంటే ఇక నెక్సా. అండ్ ఇంకా నెక్సా నియర్ బై కొన్ని ఉన్నాయి. నెక్సా నాకు తెలిసి అది బాగుంది. ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ మొత్తంలో నెక్సా బాగుంటుంది. అది కథ. ఇంకా ఏం చెప్పొచ్చు నేను. సో ఇక అంతే. ఈ వీడియో వచ్చేసి మీకు ఎలాంటి అపార్ట్మెంట్స్ గురించి డౌట్ ఉన్నాయని, సో ఇందాక చెప్పినట్టు యూ కెన్ టెక్స్ట్ డైరెక్ట్లీ ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. నేను వెళ్ళి చూసి ఆర్ఎల్స్ దాని గురించి ఏమైనా నాకు తెలిసింది మీకు చెప్తాను. ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్కి వస్తున్నాము, మన వీసా అప్రూవ్ అయింది, ఆల్ సెట్ అనుకునే ముందు ఆ అకామిడేషన్ చూసుకోవాలి. ఎందుకంటే నియర్ బై ఎలా ఉంది ఏంటిది, అది దగ్గరతో యూనివర్సిటీయా కాదా, ఇంకేమైనా ఉన్నాయా. అండ్ ద వన్ థింగ్ బెనిఫిషియరీ ఏంటంటే ఇక్కడ ఓనిక్స్ ఆర్ శాన్ మార్బే నియర్ బై డాలటరీ ఉంటుంది. సో సమ్ మాల్ టైప్ మీకు ఏమైనా కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇంకా సేఫే దగ్గరే ఉంటుంది. సేమ్ లైక్ ఇవన్నీ ఎలా అంటే వాల్మార్ట్, ఇంకోటి ఉంటుంది అంతే, వాల్మార్ట్ టైప్ ఉంటుంది అనమాట. దగ్గరలో ఉంటుంది. మీకు ఏమైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇప్పుడు ఇక్కడ ఉన్న మాల్స్ ఆర్ మార్కెట్లో సో డాలటరీ చాలా చీపర్. సో డాలటరీ అంటే ఈచ్ ప్రోడక్ట్ యూ కెన్ గెట్ లైక్ $1 అంతే అట్లా. సో నాకు డోమ్స్ అంటే కాలేజ్ హాస్టల్కి ఉన్న తేడా అయితే అది. మీరు ఇక్కడ స్పీసెస్ ఉండొచ్చు. కావాలంటే మీకు ఇక్కడ 2B 3B అండ్ 1B ఉంటుంది. అది మీ ఇష్టం, షేర్ని బట్టి. తేడా ఏముండదు, ఎంత తీసుకున్నా అదే బేస్ రెంట్ ఉంటుంది. 17, 14, 13 or 18 ఉంటుంది. ఇక మీరు ఎంతమందితో అడ్జస్ట్ అవ్వగలను, ఎంతమందితో ఇది చేయగలను మీ ఇష్టం. అండ్ మేము ఇప్పుడు 1700 బేస్ కాబట్టి మాకు అందులో ఎక్స్ట్రా ఒక 200 పడుతుంది బికాజ్ సమ్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఆర్ సంథింగ్. అంటే మేము వెకేట్ చేసినప్పుడు రెనోవేట్ చేయాలి కదా, దానికి కూడా ఛార్జెస్ మా మీద వేస్తారు. కానీ నాకు పడదు. కానీ ఇప్పుడు ఇందులో ఉంటున్న 2 బ్రోస్కి పడుతుంది. వాళ్ళు ముందుగా ఉంటున్నారు, నేను మధ్యలోనే వచ్చినా కాబట్టి నాకు అంత పడదు అని అన్నారు. లెట్స్ సీ, స్ప్లిట్స్లో తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇది ఓనిక్స్. సో ఇక మీ ఇష్టం. ఇక మీరు అపార్ట్మెంట్స్లో తీసుకుంటారో లేదు నేను డోమ్స్లో తీసుకొని లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తా అంటే మీ ఇష్టం. సో అక్కడ లగ్జరీ అని ఉండదు, కానీ అక్కడ మీరు ఎక్కువ అమెరికన్స్ని మీట్ అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే అందరూ ఇండియన్సే కనబడతారు, అక్కడైతే అమెరికన్స్ ఉంటారు. మీకు ఎక్కువ నెట్వర్కింగ్ కావాలి ఎక్కువ అని అంటే యూ కెన్ గో ఫర్ ఇట్. ఆర్ ఎల్స్ యూ కెన్ లేదు నేను మినిమైజ్ చేసుకోవాలి రెంట్ అవన్నీ అనుకుంటే సో యూ కెన్, ఇట్స్ యువర్ ఓన్ విష్. సో ఇదైతే ఓనిక్స్. సో ఇంకా ఇలాంటి మీకు ఏమన్నా అపార్ట్మెంట్స్ గురించి ఐడియా వచ్చి మీ ఐడియా అంటే ఆ పేరు నేమ్ వచ్చి అక్కడ చూడాలనుకుంటే జస్ట్ ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక మెసేజ్ పెట్టండి, నేను చూస్తాను, చెప్తాను.
నాకు తెలిసిన వాడికి అయితే చెప్తాను, బికాజ్ నేను వచ్చి 1.5 month అయినా కానీ నాకంటూ నేను వెళ్ళి ఒక్కొక్క అపార్ట్మెంట్స్ చూశాను. సో దాన్ని బట్టి ఐ కెన్ మీకు క్లారిటీ ఇస్తాను బెస్టా కాదా అనేసి మీకున్న బడ్జెట్ని బట్టి. సో లెట్స్ సైనింగ్ ఆఫ్, టాటా, బై బాయ్.